అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని నాగిరెడ్డి కాలనీ ఎర్రగుంట్లపల్లి పంచాయతీలోని అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. పట్టణంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో స్వయాన అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పీలేరులో అక్రమ కట్టడాలు కూల్చివేశారు. బాధితులు అడ్డుపడడంతో ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం సబబు కాదని, భూమికి సంబంధించిన పత్రాలు ఏదైనా ఉంటే చూపించాలని, లేదంటే ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా సహించలేమని కలెక్టర్ హెచ్చరించారు. ఎక్కడైతే ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టారో అందరికీ నోటీసులు పంపించాలని తహసీల్దార్ను ఆదేశించారు. చేసిన ఓడిపోయి ఆల్రెడీ సస్పెండ్ అయి కూర్చున్నాడు. నీకు చూపించిన సస్పెండ్ అవుతారు. ఇది ఎట్టమ్మా నీ పట్ట ఎట్ట నీ పట్ట అని చెప్పినప్పుడు తమ్ముడు ఉండాలా. ఇది కలెక్టర్గా నేను చెప్తాను నీకు తప్పు అని. ఎవరికి మాట్లాడతావు, ఎవరి మాట వింటావు? తప్పు కదా. మరి అదే నేను చెప్తున్నా కదమ్మా, ఇది తప్పు అని చెప్తున్నా. న్యాయం అంటే అమ్మా నువ్వు పేదదాని మీద నాకు ఇవ్వు, నేను 3 సెంట్లు ఇస్తా. అరే తల్లి ఇచ్చినోడే సస్పెండ్ అయి కూర్చున్నాడు. కేసుగా నడుస్తుంది, దీని మీదనే సస్పెండ్ అయ్యాడు. మరి తప్పని కాదు తెలియట్లా. మీరు వచ్చి తహసీల్దార్ పెడితే మళ్ళీ తహసీల్దార్ కేసు కడతారా? ఎంత ధైర్యం? కేసు కట్టడం అంటే అది మొత్తం వీళ్ళు రాజకీయంగా డబ్బులు డిమాండ్ చేసి చాలా జరిగినాయి సార్. అవన్నీ నాకు ఒక 5 మినిట్స్ మీరు టైం ఇస్తే మొత్తం గవర్నమెంట్ స్థలాల్లో ఇలా ఇవ్వాలి. ఇచ్చినోడే పోయాడని చెప్తున్నాను కదా. రీసెంట్గా ఇచ్చినోడు ఉద్యోగం పోయిందని తెలుసా నీకు? తెలుసు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక్క విషయంలో కాదు సార్, ఈ ఒక్క విషయంలోనే పోయాడు. నేను ఆల్రెడీ అన్నెసరీ ఏదైనా ఉంటే నా దగ్గరికి వచ్చి చూపించి మాట్లాడి ఇది మాత్రం కట్టడానికి లేదు.